వంట బాగా చేస్తున్నారా? చింతపండు రసం మేము తినలేము. అది మాకు రసం చాలా బాగుంటుందండి. రాయలసీమ రసం అంటే ఫేమస్. దానికి రసం పొడి మేము సపరేట్ చేస్తారు. ఇవన్నీ అవి పొడుగ్గుంటాయి చూస్తారా, అవన్నీ వేయించి సపరేట్ చేస్తారనమాట. రసం పొడి వేసి అట్ ద సేమ్ టైము టమాటాని మిక్సీ పడతారు, చిక్కదనం వస్తుంది. చాలా బాగా చేస్తారు మా దగ్గర. మాకు ఫేమస్ రసం అంటే. మేము రసంతో తినేస్తాం. నైట్ నాకు అది గుర్తులేక వైట్ రైస్ కొంచెం ఫిష్ కర్రీ రసం తేమని తెప్పించాను. మళ్ళీ గుర్తొచ్చిందారా ఈడ రసం తిన్నాం రా. బాగుంది. లైట్ స్వీట్ తగులుతుంది. ఏమైనా స్వీట్ వేస్తారా? క్యాబేజీ, కందిపప్పు, శనగపప్పు. ఎట్లమ్మా మీరు 3 డేస్కి ఒకసారి పర్చేజ్ చేస్తారా? 3-4 డేస్ పర్చేజ్ చేస్తారా? సార్ 3 డేస్ ఒకసారి చేస్తున్నాం సార్ వెజిటేబుల్స్. మీరు రేపు మళ్ళీ చికెన్ సార్. మాకు ఇది రైస్ రైస్ బాగుంటున్నాయి సార్. ఈ రైస్ వచ్చాక చాలా బాగున్నాయి సార్. లేదు సార్. పూరీలు సార్. ఏం చేస్తారు వాటితో? అంటే లక్ష్మీవారం పూరీలు మిక్చర్ ఉంది సార్. ఈవినింగ్. బాగున్నారా? ఏంటి నన్ను చూస్తా నవ్వుతా ఉన్నారంతా? హ్యాపీనెస్సా? లైవ్గా చూస్తున్నాను కదా. మీకోసం ఈరోజు నాకు వచ్చిన బొకేలన్నీ మీకు తెచ్చిస్తున్నా. మీరు 120 వస్తాయో రావో తెలియదు నాకు. ఉన్నాయా? ఇంకా లేవా? అన్నీ మీకే. ఈరోజు పొద్దుటి నుంచి లాస్ట్ విజిట్ ఏదో గర్ల్స్ హాస్టల్కి పోవాలి, గర్ల్స్కి అందరికీ గిఫ్ట్ ఇచ్చేయాలని చెప్పేసి తెచ్చేసాను. పెట్టాను అన్నీ. కాబట్టి 120 గులాబీ పూలు ఉంటే రేపు అందరూ గులాబీ పూలు పెట్టుకొని పోవాలి. 120 ఉండొచ్చు. ఇంకా లేవా? ఉన్నాయా? ఇంకా బొకేలు ఉన్నాయి, ఇంకా స్కార్పియోలు ఉన్నాయా? హ్యాపీ? ఇక్కడ ఉన్నందుకు అంతా హ్యాపీనా? బాగుంది మీ హాస్టల్, చాలా నీట్గా బాగా. మరి వంటలు ఎలా ఉన్నాయి, రుచిగా ఉన్నాయో లేవో మీరు చెప్పాలి. క్యాబేజీ కూర ఇష్టమేనా అందరికీ? నిజంగా క్యాబేజీ నాకు ఇష్టం లేదు. మామూలుగా నాకు ఇష్టం లేని కూరలు క్యాబేజీ, క్యారెట్ పచ్చి తింటాను మళ్ళా. కానీ క్యారెట్ కొంచెం స్వీట్ తగులుతుంది నాకు, ఆ స్వీట్ తిన్ను. క్యాబేజీ కూడా ఫ్రై చేసి తాలింపులాగా అయితే కన్నా ఫ్రైలాగా అయితే తింటా, కూర అసలు తినను. మరి మీకు బాగుంటే సంతోషం. బ్రింజాల్ కర్రీ ఉందా? బాగుంటుందా? నాన్ వెజ్ తినండి వాళ్ళు ఎవరన్నా లిఫ్ట్ చేయండి. ఈ మధ్య నాకు కామెంట్స్ వచ్చాయి, సార్ మీరు ఎక్కడ పోయినా చికెన్ తింటారా అది ఇది అంటున్నారు, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మీరు పెట్టరా అని అడిగారు నన్ను. నిన్న ఒక్క హాస్టల్లో బీసీ పోస్ట్ మెట్రిక్ మీలాంటి హాస్టలే, ఎస్సీ పోస్ట్ మెట్రిక్లో ఒక 2 పిల్లలు వాళ్ళు ఏదో డివోషన్ అంట, వాళ్ళిద్దరు తిన్నారని చెప్పారు. వాళ్ళకు గుడ్డు కూడా తిండట. వాళ్ళు గుడ్డు రోజు ఫ్రూట్ ఇవ్వండి వాళ్ళకు, అందరికీ ఎగ్స్ ఇచ్చినప్పుడు. ఆ 2 పిల్లలకు సండే ట్యూస్డే ఈవినింగ్ ఏదైనా కర్రీ చేసి ఇవ్వండి, లేదంటే మీ ఇంట్లో చేయండి అని వార్డెన్ మేడం చెప్పారు. ఎక్కడ నాకు తగలేదు. ఎందుకంటే మనము దాదాపు అందరం ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియనే ఉంటాం. చికెన్ అంటే అందరికి ఇష్టమా? పట్టుబడతారా? ట్యూస్డే ఈవినింగ్ కదా. ఎన్ని పీసెస్ వస్తాయి? 3-4. ఒకరికి 3 ఒకరికి 4 వస్తే బాధ వేస్తుందా? ఏం లేదా? మేడం వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నాను, కప్స్ పెట్టండి అని చెప్పాను. కప్స్ పెడితే కన్నా కరెక్ట్గా 3 or 4 ఎన్నో ఆ కౌంటింగ్ ప్రకారం వేసి దాంట్లో ముందే గ్రేవీ వేసి రెడీగా పెడితే మీరు ఎవరి వాళ్ళ కప్పు తీసుకోవచ్చు. తినేసి మళ్ళీ కప్పులు వాష్ చేసి పెట్టేసుకోండి 2 సార్లు. సండే ఆఫ్టర్నూను మోస్ట్లీ మేడంకి చెప్తాను ఇప్పుడే, ఖచ్చితంగా అవి ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ నాకు 3 బండి నాకు 4 బండి అనే గొడవ లేకుండా
ఓకే. బీటెక్ ఉన్నారు ఎవరు చేతులు ఎత్తండి. 2 గర్ల్స్. ఎక్కడమ్మా మీకు కాలేజీ? 3, 4. యా, దగ్గరేనా? సిడౌన్. నో ఫార్మాలిటీస్. దగ్గరేనా? వాకబుల్ డిస్టెన్సేనా? బస్సులో వెళ్తారా? లంచ్ ఎట్లా చేస్తారు? మీరు అన్నీ మేడం తిరిగి చూడాకండి, నేను మాట్లాడతాడా? మీ మేడం మేము అనంలేబ్బా. మార్నింగ్ చేస్తారా కొంచెం కొంతమందికి, మిగతా అందరు లంచ్కి వస్తారు ఇక్కడికే? ఎవరు రారా? అందరు డబ్బాలు తీసుకెళ్తారా? 2 కర్రీస్ చేస్తున్నారా పొద్దున? మరి కర్డ్ ఈవినింగ్ ఇస్తారా? మధ్యాహ్నం కర్డ్ లేదు, కష్టంలే. యాక్చువల్లీ మధ్యాహ్నం కర్డ్, ఈవినింగ్ బటర్ మిల్క్ ఇవ్వాలా. ఇక అది కొంచెం 2 డబ్బాలు పెట్టుకుంటే 2 కర్రీస్ పెట్టుకుంటారు, సరిపోతుంది కదా. మీరు పొద్దున్న ఎన్నింటికి వెళ్తారు? 9 కల్లా మీకు బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్లలో పెట్టుకొని వెళ్ళిపోతారు. లంచ్కి ఎవరు రారా? ఈవినింగ్ ఏం టైం అవుతుంది వచ్చేటప్పటికి? స్నాక్స్ ఇస్తున్నారు రోజు? ఆ వెనకుండే మెనూ బోర్డు కరెక్ట్ వస్తున్నాయి అన్నీ? ఎక్కడ వస్తున్నాయి? 5 eggs ఇచ్చేది 6 ఇవ్వడంలే. అబద్ధాలు చెప్పాకండి. సిక్స్ ఎగ్స్ ఇస్తున్నారా? సాటర్డే సండే తప్ప 5 రోజులు ఇస్తారు. కానీ సండే కూడా ఉంది కదా మనకు. ఎగ్ ఉంది కదా మెనూలో. ఎగ్ ఉంది మెనూలో, చూసుకోండి పోయి. అంటే మీరు అబద్ధం చెప్పినారు నాకు. ఓకే సరేలే, కొంచెం డబ్బులు ఎప్పుడో 2023లో పెంచారు కాబట్టి ఆ డబ్బులు సరిపోవు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంచెం అర్థం చేసుకోవాలి మీరు కూడా. మీ మేడంని మీరు దండం పెట్టుకోవాలి రోజు, తెలుసా? అంతకంటే చాలా దారుణంగా పెడతా ఉన్నారు. చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి కొన్ని హాస్టల్స్. ఆడికి పోయి వాళ్ళు మాట్లాడే ఆ పిల్లలు చెప్పే మాటలు తట్టుకోలేక కోపం వస్తుంది, బాధ వేస్తుంది. మీ కడుపులు మా కడుపులతో సమానం. మీరు ఆనందంగా తింటేనే మాకు నిద్ర వస్తుంది, నిద్ర రాదు లేకుంటే. ఇట్లా మీతో మాట్లాడి పోతే మీరు ఇట్లా కళ్ళు మూసుకుంటే మీరు అందరు కానొస్తూ ఉంటారు నాకు. ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి మీలాంటి పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఏ పని చేస్తామో అదే కనపడుతుంది. ఒక 5-10 నిమిషాలు నాకు అట్లే పిల్లలందరూ కనపడతారు కళ్ళల్లో పడుకున్నప్పుడు. ఎందుకంటే మనస్తృప్తిగా, మనసు ఇష్టంగా పిల్లలకు న్యాయం జరగాలి, వాళ్ళ కడుపులు మంచిగా నిండాలి అనే ఒక దృక్పథంతో పనిచేస్తున్నా కాబట్టి ఆ విధంగా నాకు మైండ్ పనిచేస్తుంది. అట్లా అనమాట. టిఫిన్స్ బాగున్నాయి? ఏదైనా ఒక టిఫిన్ మార్చాలా? ఏదైనా మార్చాలా? ఏమొద్దా చెప్పండి. తీసేసి వేరేది పెడతాను, ఆల్టర్నేట్ ఒక టిఫిన్ పెడతా. మీ ఇష్టం. అన్నీ బాగున్నాయంటే ఓకే, లేదో ఒకటి మార్చండి. మీ వార్డెన్ చూడాకండి. వార్డెన్ మేడం ఏమో అన్నాను మా అమ్మ. మేము అన్నిటికీ మీ వార్డెన్ మేడం చూస్తూ ఉన్నారు. మార్చాలా ఒకటి? ఏమన్నా ఉప్మా బాగుంటుందా? జీరా రైసు, కిచిడి, బంగారు తల్లబ్బా మీరంతా. ఏం మార్చే ఛాన్సే ఇవ్వలేదు నాకు. వెరీ గుడ్. ఉప్మా తినరు ఎక్కువ. ఎవరిని ఏమన్నామమ్మా, మేము మార్చి వేరేది పెడతాం. మార్చాలా? మారుద్దామా? నేను ఒక ఆప్షన్ ఇస్తా. అది 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 బాగుందంటే కన్నా ఓ టిఫిన్ చెప్తా, బాగుందంటే అది పెడదాం. ఎగ్ ఫ్రైడ్ రైస్. థర్స్డే రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఓకేనా? కొంచెం ఫ్రీగా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే లాస్ట్ విజిట్ కదా ఈ రోజుకు. పొద్దున ఎప్పుడో 9 నుంచి తిరుగుతూ ఉన్నాం. ఎన్నోదా ఇది? 29th విజిట్ ఇది. పొద్దుటి నుంచి 29 విజిట్ చేస్తాం. 40 కూడా తిరుగుతాం మేము ఒక్కొక్క రోజు. మొన్న అనకాపల్లిలో పొద్దున 7 నుంచి రాత్రి 9 వరకు తిరిగాను, 14 గంటలు. ఎందుకంటే మా వల్ల మేలు జరుగుతుంది. పిల్లలు కొన్ని మోటివేషన్ వర్డ్స్ ఇస్తాము, కొన్ని అయినా ఇట్లా చేంజ్ చేస్తాం. వాళ్ళు హ్యాపీగా చదువుకోవాలా, సంతోషంగా ఉండాలా,
అనేది మా పట్టుదల. ఏమి ఎక్కడ తిరగకుండా ఇంట్లో కూర్చున్నాయని మా జీతాలు మాకు వస్తాయి. అది కాదు కదా, మనస్తృప్తికి పనిచేయాలి చేసేటప్పటికి. చేస్తేనే అదొక ఆనందం, అదొక సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదరికంలోంచి వచ్చిన వాళ్ళే. ఎవరు పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు మన ఇక్కడ ఇట్లాంటి ఆస్తులు చేరు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి పెద్ద పెద్ద ఆస్తుల్లో చేరుతారు కదా. కాబట్టి మీరు ఆ పేదరికాన్ని మనసులో పెట్టుకోండి. చదువు అనే ఒక ఆయుధంతో పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, చదువు అనే ఒక ఆయుధంతో పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఆ ఫుల్ స్టాప్ అనేది మీ చేతిలో ఉంది. ఆ సెల్ ఫోన్స్ ఉన్నాయని, ఆ పనికిరాని ఆ రీల్స్ ఏమేమో చూడకుండా ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ చూడండి. బాగా జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి. ఇంగ్లీష్ వీడియోస్ బాగా చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ బాగా చూడండి. మీ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి. మంచిగా యూజ్ ఉంటుంది. బాగా భవిష్యత్తులో అవి చాలా యూజ్ అవుతాయి మీకు. అర్థమవుతుందే? మెయిన్ ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా ఫ్యాషన్గా మాట్లాడేది నేర్చుకోండి. సైలెంట్ వర్డ్స్ ఏమన్నా ఇప్పుడు నేను సైలెంట్ వర్డ్స్ అనలే, వరల్డ్ అనలే, ఇట్లా డిగ్నిఫైడ్గా ప్యాషనేట్గా మాట్లాడితేనే రేపు మీకు ఎక్కడైనా జాబ్స్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ మంచి స్కిల్స్ ఉన్నాయి అబ్బాయి పిల్లకు, బాగా మాట్లాడుతూ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది, మనకు బాగుంటుంది అని ఒక టీచింగ్ లేకపోయినా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పోయినా, ఇంకా ఏ ఉద్యోగాలకు పోయినా కానీ ఇంగ్లీష్ అనేది చాలా పెద్ద ప్రామాణికం. గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఇచ్చే ఒక మంచి బెస్ట్ సజెషన్, ఇంగ్లీష్ అనేది పెద్ద ఇంపార్టెంట్. ఆ ఇంగ్లీష్ మామూలుగా బట్లర్ ఇంగ్లీషో పట్టి మాట్లాడో అట్లా కాదు. ఫ్యాషనేట్గా, డిగ్నిఫైడ్గా, సాలిడ్గా ఉండాలి. అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి మన లాంగ్వేజ్. అప్పుడే దానికి ఒక మీకు వాల్యూ పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సీరియళ్ళు, ఆ సినిమాలో నటించిన వాళ్ళు, ఆ యాడ్స్ ఇవన్నీ పెట్టవు ఈ వయసులో. రేపు ఇప్పుడు మీరు మంచిగా సెటిల్ అయిన తర్వాత మంచిగా చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎక్కడైనా సరే, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడి నుంచి, మార్నింగ్ ఈవినింగ్ వస్తారు. మీరు సినిమాలకు పోయిన అడిగేవాళ్ళు లేరు, షికార్లకు పోయిన అడిగేవాళ్ళు లేరు, ఇట్లా ఎన్నో ఉంటాయి. అవన్నీ మీకు పనికిరావు. మీరు ఏ తప్పు చేస్తూ ఉన్నా కానీ చదువుకోకుండా మీ పేరెంట్స్ని ఒకసారి గుర్తు చేసుకోండి, మీ తల్లిదండ్రులను ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు ఇచ్చిన ఫ్రీడమ్ను ఎంత వాళ్ళ నమ్మకంతో ఇచ్చారనే వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. అర్థమవుతుందా? ఓకే, మంచిగా చదవండి, మంచి భవిష్యత్తు ఉండాలని నేను నిండుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తా ఉన్నా. ఎందుకు వచ్చారు ఇక్కడికి అందరూ? ఉద్యోగాల కోసమే కదా కదా. ఇక్కడ 120 మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆ ప్రభుత్వం. ఉద్యోగం కోసం అనేది మైండ్లో తీసేయండి. మీరు చదువుకుంటా ఉన్నారు, విజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు, నాగరికత వస్తూ ఉంది, వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ బిహేవియర్, వీటన్నిటిలో కూడా వచ్చే మార్పులు వస్తాయి. ఒక డిగ్నిటీగా ఉంటారు. చదువుకున్న వాళ్ళంటే ఒక వాల్యూ ఉంటుంది. ఒక డిగ్రీ, ఒక బీటెక్ అంటేనే ఒక అమ్మ ఆ పాప డిగ్రీ చదివింది అని బంధువులలో అయితే ఏంది, ఫ్రెండ్స్లో అయితే ఏంది, మీ వీధిలో అయితే ఏంటి, మీ ఊర్లో అయితే ఏంటి, అందరూ కూడా ఒక వాల్యూ ఇస్తారు, ఒక గౌరవం ఇస్తారు. మనసుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉద్యోగాలు అందరికీ రావు. ప్రైవేట్ సెక్టార్ ఉంది. ఇంట్లో కూర్చొని ఎన్నో బిజినెస్లు చేసుకోవచ్చు. బొటిక్ పెట్టచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక ఏజెంట్గా ఉండొచ్చు. దేనికన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్నో ఉన్నాయి, ఆన్లైన్లో చూసుకొని మంచిగా చేసుకోవచ్చు. అన్నిటికీ మూలం ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ వెపన్. గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎక్కడ మిస్ చేసుకున్నా కానీ ఇబ్బంది పడతారు. ఓకేనా? మీకు గమనించండి, చదువు రాని వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు చాలా తేడాలు ఉంటాయి. చదువు రాని భార్యను భర్త ఎట్లంటే ఆడుకుంటాడు. నీకేం తెలియలే అంటాడు మాటకు ముందు. నా లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా మీకు? అది రాయలసీమ లాంగ్వేజ్, కొంచెం టిపికల్గా ఉంటుంది. నీకేం తెలియలే అంటాడు సింపుల్గా. అదే చదువుకున్న భార్య అయితే ఎంత జీతం వచ్చింది మనకు, ఏడ ఖర్చు పెట్టినావు, ఏం చేసినావు, ఏంది పరిస్థితి అని కొంచెం కంట్రోల్గా ఉంటుంది వ్యవహారం, ఫ్యామిలీ. అట్లా కాకుండా మన చదువు రాని భార్య అయితే కన్నా ఓయమ్మ మా ఆయన ఏమో అదేదో వస్తుంది ఆమె ఎవరో మా ఆయన గోవాకు వెళ్ళు అల్లాడిపోతున్నామని, అట్లా మీరు అల్లాడిపోవాల్సి వస్తుంది. అట్లా మగవాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తే ఆడింది ఆట, పాడింది పాట. వాడు తాగుతాడు, తిరుగుతాడు, ఫ్రెండ్స్ అంటాడు, అట్టంటాడు, ఇటు అంటాడు.
డబ్బులు ఎట్లంటే అట్లా వృధా చేస్తాడు. చదువు లేని పిల్లలు ఉంటే కదా. అదే చదువుకున్న వాళ్ళైతే వాట్సాప్తో సహా అన్నీ ఏంది కథ నీ వ్యవహారము, నా ఫోన్కు నీ వాట్సాప్ అంతా రావాలా, నా వాట్సాప్ నువ్వు తీసుకోవాలా, జాగ్రత్తగా ఉందాం, మన కథ ఏందో చూసుకుందాం అని అన్నీ చూసుకోగలం. అవునా? జాగ్రత్త. సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడుకోండి, మంచి విషయాలకు వాడుకోండి, మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీ పేరెంట్స్ని బాగా మంచిగా చూసుకోండి. భవిష్యత్తులో ఆడపిల్లలు సంపాదించగలిగే శక్తి వస్తేనే ఒక గౌరవం ఉంటుంది. మీ తమ్మునికి ఒక 100 రూపాయలు డబ్బులు ఇవ్వాలా, మీ నాన్నకు బాగాలేకుండా 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా. అన్నిటికీ భర్తను అడిగితే ఎప్పుడు పొద్దుగూకులు మీ అమ్మ, మీ నాయన, మీ తమ్ముడు ఇదే నా పంచాయతీ అని అనిపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి మీకు సంపాదన లేకుంటే. అదే 10 రూపాయలు సంపాదగలిగితే స్వతంత్రం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. మేము సంపాదిస్తున్నాం, నా సొంతంగా నేను ఖర్చు పెట్టుకోవచ్చు అనే ఒక భరోసా కావాలంటే చదువు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరందరూ మంచి చదవాలని, మీ లైఫ్లో ఫ్యూచర్ అంతా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. బాయ్.